జై శ్రీరామ్. మీకు మొన్న వడియాలు చూపించాను. ఇవాళ ఆ వడియాలు మంచిగా ఎండిపోయినాయి చూడండి. ఇవి మధ్య మధ్యలో ఒకసారి గాలి కోసం అంటే తీసి బయట పెట్టి కొంతసేపు ఒక రోజంతా బయట ఉంచేసి తర్వాత లోపల పెట్టుకోండి. ఎండాకాలంలో అయితే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి తీసి పెట్టుకోవడము కొంచెం చూస్తూ ఉండాలన్నమాట. ఇవి ఈ మిగిలిన ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా, చూర ఏదైతే ముక్కలు అయిపోయినాయి ఉన్నాయో ఇవన్నీ మీరు అటుకులు కానీ పేలాలు కానీ ఏదైనా స్నాక్స్ లాగా కలుపుకున్నప్పుడు వాటిలో వేయించి వీటిని కలుపుకున్నట్టయితే చాలా రుచికరంగా ఉంటుంది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం గాలి కారబెట్టుకోవడం అంతే తప్పితే ఇంకోటి ఏం లేదు. సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ఒకసారి మీరు టేస్ట్ చేయండి. జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. వడియాలు మీకు పెట్టుకునే విధానాన్ని మొన్న చూపించాను, ఇవాళ వేయిస్తున్నాను చూడండి. చాలా బాగా పొంగుతాయి ఇవి నూనెలో వేయిస్తే. ఇది అటుకులకు కానీ అన్నానికి కానీ చాలా బాగుంటుంది. మీరు దీన్ని ఎండాకాలంలో మళ్ళీ ఒకసారి బయటకు తీసి పెట్టి గాలికి ఆరబెట్టేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. ఇవి అన్నిటిలోకి బాగుంటుంది. మీరు ప్రయత్నం చేయండి. ఇట్లా నూనె వేసినప్పుడు లోపల మొత్తం కూడా వేగుతుంది అనమాట. అందుకని వేయిస్తున్నాను అట్లా. సో చూడండి, సావధాన వేసిందంతా కూడా పొంగుతున్నాయి. మంచిగా ప్రయత్నం చేయండి మీరు.